ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సరోజిని గారు బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ అనస్థీషియా బుక్ 2 నుంచి ఈరోజు డే 3 మాస్టర్స్ గురించి చెప్పబోతున్నారు. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్తున్నాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, వెల్కమ్. అనస్థాషియా ప్రపంచానికి అద్భుతమైన జ్ఞానాన్ని ఇక్కడ తీసుకుంటున్నాము. బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్ అందరూ ఆస్ట్రల్ మాస్టర్, పిరమిడ్ మాస్టర్, సప్తఋషి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మహావతార్ బాబాజీ గారికి ఈ జ్ఞానాన్ని ఇస్తుండే ఈ మాస్టర్స్ అందరికీ అంటే వీళ్ళందరూ ఛానలింగ్ ఒకరికొకరు హెల్ప్ చేస్తూ మన దాకా ఈ విజ్డమ్ వచ్చేలా చేస్తున్నారు మాస్టర్స్. ఇది బయట నుంచి వస్తా ఉందా, లేదా మన భూమిలో నుంచి వస్తా ఉందా, గాలిలో నుంచి వస్తా ఉందా, ఎక్కడి నుంచి విజ్డమ్ వస్తా ఉంది తెలియదు. ఆ విజ్డమ్ మన చుట్టుపక్కన ఉంది మాస్టర్స్. మనం కూడా ఆ విజ్డమ్ లో ఒక భాగమే, అయితే మనకు ఆ అవేర్నెస్ లేదు. ఓకే మాస్టర్స్, ధ్యానం స్టార్ట్ చేద్దాం. మీ అందరికీ తెలిసినట్టుగా చేతులు కాళ్ళు లాక్ చేసుకొని కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోండి. అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఈ సృష్టి మొత్తం జ్ఞానంతో నిండి ఉంది. ఎక్కడైతే వెలుతురుందో అక్కడ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం తొలగిపోయింది. ఈ వెలుతురులోనే ఉండే ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన ఎనర్జీ అనొచ్చు, సామర్థ్యం అనొచ్చు, అది మనలో పెంచుకోవడానికి మనం ధ్యానం చేస్తాం మాస్టర్. మనం అన్ని విషయాలు తెలుసు, ఎందుకంటే ఆ రహస్యంలో ఒక భాగం మనం. ఈ సోల్, ప్రతి సోల్, ప్రతి సోల్. కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇది అన్ని విధాల ధ్యానం కన్నా చాలా చాలా సులభంగా అండ్ తొందరగా మీరు ఫ్రీక్వెన్సీని మార్చడానికి సులభం అనే ఒక మార్గం ఇది. శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆ శ్వాస మనల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుంది, ఏ అనుభవాలను ఇస్తుందో కంప్లీట్ సరెండర్ అయిపోవండి మాస్టర్. ఎవరిని బ్లేమ్ చేయొద్దు, ఎవరిని జడ్జ్ చేయొద్దు, మిమ్మల్ని కూడా మీరు జడ్జ్ చేయొద్దు, బ్లేమ్ చేయొద్దు, దూషించొద్దు. నాకు సరిగ్గా ధ్యానం కుదరదు, నేను ధ్యానం చేయలేకపోతున్నాను, చెయ్యలేను, ఇలాంటి ఆలోచనలు అసలు రాకుండా, ఇలాంటి మాటలు పలకకుండా ఉండండి. డోంట్ ఈవెన్ సే ఇట్, డోంట్ థింక్ ఆఫ్ ఇట్. మనమే ఆ రహస్యం. ఈ శరీరం, మీ మనసు, ఇది తెలుసుకోవడానికి మొదలు ఫస్ట్ స్టెప్. పత్రి సార్ చెప్పినట్టుగా శ్వాసవే మన గురువు. బ్రెత్ ఇస్ యువర్ గురు. వేరే గురువు మనకు అవసరం లేదు. ఓకే మాస్టర్, జస్ట్ బీ విత్ యువర్ బ్రెత్ అండ్ సైలెన్స్ లో ఆ సీక్రెట్స్ ని తెలుసుకోవడానికి రెడీగా ఉండండి. వేరే ఆలోచనలు అవసరం లేదు మాస్టర్. ఎలాంటి ఆలోచనలు వచ్చినా పక్కన పెట్టేసి జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. శ్వాస మీద ధ్యాస. ఎన్నిసార్లు ఆలోచనలు వస్తాయో అన్నిసార్లు మళ్ళీ తిరగా మీరు శ్వాస మీద రావాలి.
ఈ శరీరం బయట ఉండే అనంతమైన విస్తారంగా ఉండే సృష్టి అంతే అనంతంగా విస్తారంగా అదే ప్రమాణంలో మన లోపల కూడా ఒక లోకం ఉంది మాస్టర్. ఇక్కడ లోకం తెలుసుకుంటే బయట ఉండే లోకం అర్థమవుతుంది. మన శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయో బాహ్య ప్రపంచంలో అన్ని లోకాలున్నాయి, అన్ని గ్రహాలున్నాయి, అన్ని గ్యాలక్సీస్ ఉన్నాయి. ఒక్కొక్క గ్యాలక్సీలో ఏం జరుగుతా ఉంది అది తెలుసుకోవాలంటే మన శరీరంలో ఒక కణ లోపల ఏం జరుగుతా ఉంది అది తెలుసుకుంటే చాలు. సమ ప్రమాణంలో ఉంది మాస్టర్. ఏ ప్రమాణంలో అయితే ద్రవం ఉందో, ఏ ప్రమాణంలో అయితే ఘన పదార్థాలు ఉన్నాయో బాహ్య ప్రపంచంలో అంతే ఆకాశం, అంతే జలతత్వం, అంతే ఘనతత్వం, భూమి తత్వం. ఈ ప్రక్రియలన్నీ జరగడానికి కావాల్సిన శక్తి, ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ, విశ్వ ప్రాణశక్తి మన లోపల ఉంది మాస్టర్. మనం ఆడే ఊపిరిలో ప్రత్యక్షంగా మనం ఆ శక్తిని అనుభవించవచ్చు. చిన్న చిన్న ఊపిరి తీసుకుంటున్నాము, అయితే అందులో ఉండే విస్ఫోటక శక్తి గురించి ఏ రోజైతే తెలుసుకుంటామో అప్పుడు ఒక కొత్త రహస్యం మన అనుభవాలకు వస్తుంది. ఎస్ మాస్టర్. మనం ఊపిరి ఆడడం అనేది ఒక మిరాకిల్. ఒక అద్భుతం. ఈ అనుభవాల్ని ఒక వావ్ మూవ్మెంట్ అంటే వావ్, ఆనందంగా, ఆశ్చర్యంగా అనుభవించాలి. ఎక్స్పీరియన్స్ ద వావ్, ద మిరకల్ ఆఫ్ లైఫ్. To know the secrets of life. Just 10 more minutes, మాస్టర్. కళ్ళు తెరవకుండా, వేరే ఆలోచనలు చేయకుండా, just be with the energy, be with the life force.
స్థిరాసనంలో ఉంటూ మీకు జరుగుతూ ఉండేది గమనించండి. ఏం జరుగుతా ఉంది? ఎక్కడి దాకా ఊపిరి ఎళ్తా ఉంటే, ఈ లోపల ఏమి వినిపిస్తా ఉంది? ఏమి కనిపిస్తా ఉంది? ఈ అద్భుతాల్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తే, అనుభవానికి వస్తే, అక్కడి నుంచి ఆనందం, అద్భుతాలతో ఆనందం, పరమానందం, బ్లిస్
Last 5 minutes. ఓకే మాస్టర్, లాస్ట్ 1 minute. అరచేతులను కళ్ళ మీద పెట్టుకుంటూ ధ్యానంలో నుంచి బయటకొద్దాం మాస్టర్. ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి అండ్ ధ్యానంలో నుంచి బయటకు రండి. అండ్ విత్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ హ్యాపీనెస్, ఒక స్మైల్‌తో అండ్ విత్ క్లాపింగ్ మనం ధ్యానంలోంచి బయటకు వద్దాం మాస్టర్. యెస్. వండర్‌ఫుల్, వండర్‌ఫుల్, వండర్‌ఫుల్. థాంక్ యూ మాస్టర్. అనస్తాషియా సెకండ్ బుక్ చదువుతున్నామండి. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము. యాక్చువల్లీ ఇక్కడ విషయాలేమున్నాయండి, బుక్ అంటే అక్కడ ఏదో కథ జరుగుతా ఉంది. కథ తెలుసుకోవడం కాదు. మన కోసం అక్కడి నుంచి కొన్ని గైడెన్స్ వస్తున్నాయి. ప్రతి ఎపిసోడ్‌లో మన కోసం గైడెన్స్ ఉంది మాస్టర్స్. ప్రతి ఎపిసోడ్ మాత్రం కాదు. ప్రతి ఒక్క మాటలో గైడెన్స్ ఉంది. పాలు పట్టించే తల్లులు తన శక్తి ఎలాంటిది అనేది లాస్ట్ టైమ్ చెప్పారు. ఎలా మనకు తెలిసిన విజ్డమ్ అంతా పాపకు, బేబీకి ధార పోస్తూ ఉంటాము. పాలు పట్టే తల్లి. ఈ జన్మది కాదు, ఎన్నో జన్మల రహస్యాలు తెలుసుకొనుంటే, ఆ రహస్యాలని కూడా పాలు పట్టిస్తూ ఉంటే, పాలు అది పిల్లలకెళ్తుందంట. అలాంటి ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు మాస్టర్. అలాగే లాస్ట్ పార్ట్‌లోకొచ్చేసరికి ఒక చెట్టు ఎలా మమ్మల్ని ప్రేమిస్తుంది. తను చచ్చిపోయినా తన ప్రేమని మనకిస్తుంది. ఒక కుక్క పిల్లకి ఒక బిస్కెట్ ఏస్తే మన తోక ఆడిస్తూ మన వెంటనే వస్తుందని కళ్ళుతో చూస్తాం కాబట్టి నమ్ముతాం. అదే ఒక చెట్టు కూడా ప్రేమగా ముట్టుకుంటే మనల్ని అంతగానే ప్రేమిస్తుందనే విషయం ఈ బుక్‌లో చూసి నిజంగానే ఎంత మురిసిపోయానో అసలు. అంటే మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నామో ఆ చెట్లు, ఆ గడ్డి అంతా మమ్మల్ని అంతగా ప్రేమిస్తా ఉంది. ఎలా అయితే ఫ్రెండ్స్ మధ్యన ఎళ్తే మనకెంత హ్యాపీ ఫీల్ అవుతామో, మన చెట్ల మధ్యన వెళ్తే ఎక్కడైనా ఒక ఏరియాలో వెళ్ళినప్పుడు మీ బాల్కనీ గావచ్చు, అడవిలో గావచ్చు, గార్డెన్‌లో కావచ్చు, అలా మీరు తిరగడానికి షికారుకెళ్ళినప్పుడు గావచ్చు, ఎన్ని సార్లు చెట్లు, కొమ్మలు, మొక్కలు, పువ్వులు, కాయలు ముట్టుకుంటాము, చూస్తాము. అయితే మర్చిపోతాం. అయితే అవి మనందరి కోసం అలా లవ్ పంపిస్తూనే ఉంటుంది. ఎంతమంది ముట్టుకున్నారో వాళ్ళందరికి. ఎంత బ్యూటిఫుల్ ఒక కాన్సెప్ట్ కదండీ ఇది. అసలు ఎవరైనా ఇలా ఆలోచించామా? ఒక చెట్టు నా కోసం అక్కడి నుంచి నేను దానికొక పూజ చేశానే అనుకోండి, లేదా ప్రేమగా పెంచుకున్నాననుకోండి, అది కూడా నా కోసం వెయిట్ చేస్తా ఉంది. నన్ను ముట్టుకోవాలనుకుంటుంది. నా కోసం ఒక పండు పండించి, నా ఆరోగ్యం, నా లైఫ్ కోసం ఇవ్వాలనుకుంటా ఉంది అనేది ఓహ్ మై గాడ్! బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అలాగే ఒక రింగింగ్ సెడార్ గురించి మాట్లాడుకున్నాము ఫస్ట్ ఎపిసోడ్‌లో. ఆ రింగింగ్ సెడార్ ఏమైంది అని అడిగినప్పుడు అక్కడ తీసుకెళ్తుంది. అప్పుడు చూస్తే ఆ చెట్టు మీద తనే ఎక్కి ఎలా అది విరిగిపోయింది అనే స్టోరీ చెప్పింది. అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాను. దీనికో ఉపాయం చెప్పుమని. అంటే అలా చెప్పేసరికి దేవుడితో మాట్లాడితే ఒక ఐడియా వస్తుందనమాట. అదే దేవుడితో మాట్లాడి వాళ్ళు చెప్పే ఒక ఆన్సర్ అనమాట. ఇది ఇలా ఒక కొమ్మ ఇరిగిందంటే ఇందులో నుంచి ఎనర్జీ పైకెళ్ళిపోతుంది. సేఫ్‌గా చేస్తే చాలా బావుంటుంది అని. ఈ విషయాన్ని వాళ్ళ తండ్రి గారు కూడా
వాళ్ళ ఎపిసోడ్ జరిగినప్పుడు అది మాట్లాడారండి. ఆ విషయం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ స్టోరీ ఈ రోజు నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, వ్లాడిమిర్ అడుగుతున్నారు. "ఏంటి నువ్వు దేవుడితో మాట్లాడతావా? ఎలా మాట్లాడతావు?" అంటే, "మనం మనుషులతో మాట్లాడినట్టుగానే మాట్లాడతాను." "ఆ! ఎలా అంటే నువ్వు అడిగితే ఆయన జవాబిస్తున్నారా?" "ఆ! యెస్. నాకు ఏ ప్రశ్నలొస్తాయో నేను అడుగుతాను. ఆయన నాకు జవాబిస్తారు." అంటే ఎవరు ఈ దేవుడు? ఎలా ఉంటాడు? అని ఒక ప్రశ్న ఏస్తారండి. దానికి ఈరోజు అనస్తషియా జవాబిస్తా ఉంది. దేవుడంటే ఎవరు? దేవుడంటే ఒక మనిషి కాదు. చేతులు, కాళ్ళు ఉన్న ఒక ఎంటిటీ కాదు. అది ఒక ఎనర్జీ. అలా అయితే మనిషి కాదు అంటే ఎలా మాట్లాడతారు? నోరు లేదు గదా! మరి ఎలా మాట్లాడతారు? అంటే మాటల కోసం మనకి శబ్దాలు అవసరం లేదు. ఈ ఈ పెదాలు లోపల నుంచి సౌండ్ రావాలి అనే అవసరం లేదు. విషయం తెలుసుకోవాలంటే జస్ట్ ఒక ఎనర్జీ ఫ్లోతో కూడా మనం తెలుసుకోగలుగుతాం. యాక్చువల్లీ కరెక్ట్‌గా తెలుసుకునేదే అది అంట. నిజమే కదండీ! మనం ఒక్కొక్కసారి కొన్ని విషయాలు చెప్పేటప్పుడు పదాలు సరిపోవు. ఏం చెప్పాలం దీనికి సరి అయిన పదం దొరకటం లేదు. మాట దొరకటం లేదు. అంటే ఇట్స్ ఓకే. నువ్వు ఏది చెప్పాలనుకుంటున్నావో నేను అర్థం చేసుకున్నాను అంటాం. ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యన 2 మనుషుల మధ్యన మంచి బాండింగ్ ఉంది అంటే చెప్పకుండానే మాటల్లో అర్థమైపోతాయి. మనం ప్రేమలో పడ్డప్పుడు అసలు కళ్ళు సైగలతోనే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తేనే వాళ్ళ మనసులో మాటలన్నీ అర్థమైపోతాయి. అక్కడ మాటలు అవసరం లేదుగా. మాటలు లేకుండానే ఎన్నో విషయాలు చెప్పేశారు. వాళ్ళు విన్నారు. సో, అలాగే మనం దేవుడితో ఎప్పుడైతే కనెక్టెడ్‌గా ఉంటామో, ఆయన చెప్తాడు, మనం వింటాము, మాకు అర్థమైపోతుంది. మనం చెప్తాము, ఆయన వింటారు, ఆయనకు అర్థమైపోతుంది. సో, అలా ఒక బాండింగ్ ఉంటే ఆయన అన్ని విషయాలు చెప్తారు. సరే అట్లయితే నువ్వు ఏం అడుగుతావు దేవుడిని? అందరి గురించి చెప్పావు ఓకే. నువ్వు ఎప్పుడు దేవుడితో మాట్లాడితే ఏం అడుగుతావు? ఏం మాట్లాడుకుంటారు? అంటే నేను అడుగుతాను ఇక్కడంతా చూస్తాను ఎన్ని కష్టాలున్నాయి, దీనికి ఏం చేస్తే బావుంటుందని ఎందుకంటే ఆయన సృష్టించిన ఒక సృష్టి కదా ఇది. దీనికి ఉపాయం కూడా ఆయనకి తెలిసుంటుంది. అప్పుడు అడుగుతాను. ఆయన చెప్పినందుకే మళ్ళీ ఈ పొలంలో పని చేసే వాళ్ళకి, రైతులకి ఆహ్, విషయాలు ఇక్కడి నుంచి నేను వాళ్ళకి ఆన్సర్ పంపిస్తూ ఉంటాను. మీరిలా చేస్తే విశ్వానికి మంచి జరుగుతుంది. భూమికి మంచి జరుగుతుంది. ఆహ్, పైరు బాగా వస్తే అదే ఆహారం అందరికి దొరికినప్పుడు వాళ్ళది తిన్నప్పుడు వాళ్ళకి ఇలా మంచి జరుగుతుంది అనే విషయాలన్నీ చెప్తాను నేను అని. నువ్వు మాత్రం అలా చేయగలుగుతున్నావు. ఇది అందరూ చేసుంటే ఎంత బావుండేది అని వ్లాదిమిర్ అంటారు. అప్పుడు అనస్తాషియా అంటుంది అందరికీ ఈ శక్తి ఉంది. అసలు మనం అది కనెక్ట్ అవుతే కదా! మనం ఆయన నుంచి దూరం అయిపోయాం. దేవుడు దగ్గరకైతే మన మాటలు వినిపిస్తాయి, అర్థమవుతాయి. ఇప్పుడు మనిషి ఎలా అయ్యాడంటే, ఆ దేవుడు మనం కలిసి ఉండాల్సింది పోయి, మనం ఆయన నుంచి, ఆ నేచర్ నుంచి, ఆ ప్రకృతి నుంచి, ఆ సృష్టికర్త నుంచి దూరమైపోయాము. ఎవరు దూరం చేస్తున్నారు అంటే, ఒక ఎనర్జీ ఉంది. అది దూరం చేస్తా ఉంది. ఏంటా ఎనర్జీ అంటే, దేవుడు సృష్టికర్త అంటే వెలుతురు. వెలుతురుకి అపోజిట్ ఏంటండి? చీకటి. సో, ఒక చీకటి శక్తి ఉంది. అది మమ్మల్ని దూరం చేస్తా ఉంది. "నువ్వేంటి ఇలా అంటున్నావు? చీకటి అనేది ఎక్కడుంది? ఎక్కడైనా ఉందా? చూసావా?" అని అడుగుతారు. అది చూడ్డానికి కనిపించదు. అది ఎలా అయితే వెలుతురు ఎక్కడ చూసినా వెలుతురుంది కదండీ! మన సృష్టిలో. అలాగే చీకటి కూడా అన్ని చోట్ల ఉంది. ఉంది కదండీ! మనకు నీడగా ఒక చీకటి కూడా పక్కనే ఉంటుంది. సో, అలాగే ఆ ఎనర్జీ కూడా అంతే. లైట్ ఎనర్జీ, మరి డార్క్ ఎనర్జీ వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. మనం ఎటువైపు వాలుతామో అది మనం చూసుకోవాలనమాట. ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో మనం అటువైపు వాలిపోతాం. ఇక్కడ స్ట్రాంగ్ అంటే ఏంటి? బలం కాదు. లోభం. డార్క్ ఎనర్జీ ఏం చేస్తుందంటే లోభం చూపిస్తుంది. దురాశ వస్తుంది మన లోపల నుంచి వస్తుంది ఒక ఆశ. ఓహ్! ఇది బాగుంది. ఇది కంఫర్ట్‌గా ఉంది. ఇది చూడడానికి బావుంది. తినడానికి బావుంది. ఇది నాకు కంఫర్ట్‌గా ఉంది అనేసరికి మనం సరిగ్గా అది తప్పా? కాదా? అని ఆలోచించకుండా అలా ఆహ్, డార్క్ సైడ్‌కి వెళ్ళిపోతాం. అనస్తాషియా నువ్వేంటి డార్కు, లైటు అంటే ఏం అర్థం కావటం లేదు. నువ్వు సరిగ్గా చెప్తే అందరికి అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు చెప్పిందే నేను బుక్‌లో రాయాలి గదా! అవి నువ్వు కరెక్ట్‌గా చెప్పు అని అడుగుతారనమాట. అప్పుడు తనంటుంది చూడు
నీకు లోపలే ఉన్నాడు. దేవుడు అంటే ఎక్కడో బయట మాట్లాడతాడు, అక్కడప్పుడు వినిపిస్తుంది అని కాదు. మనకు మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మనం అది వినకుండా అలా వినిపించి వినకుండా ఉంటాము. లోపల నుంచే నీకొస్తుంది. ఏదైనా పని చేసేటప్పుడు ఇది చెయ్యొద్దు, ఇది బాలేదు, ఇది తినొద్దు అని వచ్చినా పర్వాలేదు. ఎవరికీ తెలీదులే అని తప్పులు చేయడం గానీ, ఈ శరీరానికి మోసం చేసుకోవడం గానీ, అలాంటి పనులు చేస్తాం. ఇప్పుడు ఒక బావి తవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మైండ్‌లో ఏమొస్తుందండి? బోర్‌వెల్ వేయాలి అని మీరు థాట్ వచ్చిన వెంటనే మీకు దేవుడితో మాట్లాడినప్పుడు అక్కడ మీ దేవుడు చెప్తాడు. వద్దు. ఇప్పటికే ఎన్నో సార్లు అలా బోర్‌వెల్ వేసినందుకు నీళ్లు తగ్గిపోయాయి. గవర్నమెంట్ కూడా ఇప్పుడు చెప్తా ఉంది. రూల్స్ కూడా పెట్టేశారు. బోర్‌వెల్ తవ్వకూడదు అని. ఎవరికి తెలుస్తుందిలే కొంచెం లంచం ఇస్తే అయిపోయింది అని మనం ఆయన మన సౌఖ్యం కోసం, మన కంఫర్ట్ కోసం బోర్‌వెల్ వేస్తాం. ఒక ఇల్లు కట్టుతున్నాం అనుకోండి. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. అందరూ అంటారు ఎంత మంచి చెట్టండి. కట్ చేయొద్దు. దాని చుట్టూనే కట్టుకోండి. ఎప్పుడైతే టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు డిజైన్స్ కూడా బాగా వచ్చాయి. ఒక చెట్టు అలా కట్ చేయకుండా అది ఇంట్లోనే ఉండేటట్టుగా పెట్టుకొని మీరు కట్టుకోవచ్చు ఇల్లు. లేదా కట్ చేయొద్దు. రోడ్ ఏస్తున్నారనుకోండి. చెట్లు నరకొద్దు అంటారు. అయితే ఆ దేవుడి మాటని వినకుండా ఏయ్! చెట్లు నరికితే పొల్యూషన్ ఎక్కువవుతుంది. ఆ! క్లైమేట్ చేంజ్ అవుతుంది. ఇబ్బంది అవుతుంది జనాలకి అని తెలుసు. లోపల నుంచి వస్తా ఉంది ఆన్సర్. గాడ్ అంటున్నాడు. అయితే మనం వినకుండా ఇప్పటికి కావాల్సింది ఇంత మంచి రోడ్‌కి మరి అంత బలి చేయాల్సిందే. ఇంకో చోట చెట్లు పెడితే పోయా అని మనం చెట్లన్నీ నరికేస్తున్నాం. అలా ప్రతి పనిలో చూసుకుంటే ఆయన అక్కడ పలుకుతూనే ఉంటాడు. చెప్తూనే ఉంటాడు. మన లోపల నుంచి ఆ సౌండ్ వస్తూనే ఉంటుంది. అది చెయ్యొద్దు, చెయ్యొద్దు అంటూ ఉంటుంది. అది నువ్వు వినవు. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుండాలి, ఇది తినొద్దు అని కూడా చెప్తా ఉంటుంది. పోన్లే ఒక్కసారి బయట తింటే ఏమైంది? పోన్లే ఒక్కసారి నాన్ వెజ్ తింటే ఏమవుతుంది? పోన్లే ఒక్కసారి పానీపూరి తింటే ఏమవుతుంది? అలా విన్నా మనం వినకుండా ఉంటే ఇంక అంతకన్నా దేవుడేం చేస్తాడండి? తను మాత్రం చెప్తూనే ఉన్నాడు. లోపల నుంచి చెప్తూనే ఉన్నాడు. సో, అలా మనతో తను మాట్లాడుతూనే ఉంటాడు. మొబైల్ ఎక్కువ యూజ్ చేయొద్దు. టీవీ ఎక్కువ చూడొద్దు. పొద్దున్న నిద్ర లేవాలి అని లోపల నుంచి వస్తా ఉంది. ఎవరు చెప్తున్నారది లోపల నుంచి? ఆయన చెప్తున్నారు. నువ్వు వినిపించుకుంటున్నావు. వద్దయ్యా! నువ్వు ముందు ఇది ఇలా కంటిన్యూ అయితే నీ ఆరోగ్యం పాడైపోతుంది. నేను సృష్టి చేసిన మనిషివి. నువ్వు బాగుండాలి అని. అయితే మనం నా శరీరం, నా ఇష్టం అన్నట్టుగా ఆ మాటలు వినిపించుకోకుండా ఉంటాం. సో, దేవుడు లేడు, దేవుడు మాట్లాడడు అనేది సరి అయింది కాదు. అది సత్యం కాదు. ఇలాంటి సత్యాలు ఎందరో తెలుసుకోలేదెందుకు? నువ్వే ఎందుకు తెలుసుకున్నావు? నువ్వే ఇలా చెప్తున్నావు అని వ్లాడిమిర్ అడిగినప్పుడు, "ఏం లేదు. నేనేం కొత్తగా చెప్పటం లేదు. ఈ మాటల్ని పాతకాలం బుక్స్, గ్రంథాలు ఏమున్నాయో బైబిల్ గాని, ఖురాన్ గాని, మన వేదాలు, పురాణాలు ఎన్ని ఇతిహాసాల్లో ఈ మాటలున్నాయి. దేవుడు చెప్పాడు అనేది. అప్పుడు హ్మ్, బైబిల్ గురించి చెప్తా ఉంది. బైబిల్‌లో ఏముంది? బైబిల్‌లో చెప్తారు. దేవుడు మాట్లాడిన మాట విని అతనొచ్చి అవి రాసారు. ఖురాన్ కూడా అంతే. తను వెళ్లి అల్లాతో దేవుడితో మాట్లాడి ఆయన చెప్పిన మాటలు ఆయన ఆయన చెప్పిన మాటలు విని ఇక్కడికొచ్చి దేవుడు నాతో ఇలా అన్నాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. వేదాలు, పురాణాలు కూడా అంతేనండి. అక్కడి నుంచి అన్నీ తెలుసుకొని ఇక్కడ చెప్పడం జరిగింది. సో, ఎప్పుడూ ఉన్నాయి. అయితే మనం ఎవరు ఫాలో అవ్వటం లేదు. అందులో అంత పర్ఫెక్ట్‌గా రాసి ఉన్నాయి. నేను కొత్తగా ఏమి చెప్పటం లేదు అంటుంది అనస్తాషియా. మీకు హింట్ ఇస్తూనే ఉంటాడు ఆ దేవుడు. ఎలా హింట్ ఇస్తాడు? ఇప్పుడు నీ ఆరోగ్యానికి ఇది మంచిది కాదు అని లోపల నుంచి వచ్చింది. ఓయ్! ప పండగ కదా! ఒక 4 బొబ్బట్లు తింటే ఏమైంది? షుగర్ ఉంది. ఒక్కసారి తింటే ఏమైంది? హింట్ ఇస్తున్నాడు. తినొద్దయ్యా నీకు షుగర్ ఉంది తినొద్దు. తింటావు. అప్పుడేమవుతుంది నీకు ఇబ్బంది కలుగుతుంది. పెయిన్, ఆ నొప్పి, ఇబ్బంది, రోగాలు అనేవి భాష. దేవుడు మీకు చెప్పే భాష. నేను వద్దు అని మొత్తుకుంటున్నాయనయ్యా.
ఆపు ఆపు అని ఆయన మొత్తుకునే భాష అంటది. పెయిన్ ఈజ్ అ లాంగ్వేజ్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అంటా ఉంది. పెయిన్ చెప్తుంది లిమిట్ అయిపోయింది, స్టాప్. అందుకే మీకు పెయిన్. ఏ పెయిన్ వచ్చినా, పళ్ళు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా ఇంత స్ట్రెస్ తీసుకోవద్దు అని పెయిన్ చెప్తా ఉంది. మీరేం చేస్తారు? ఆ పెయిన్‌కి ఒక టాబ్లెట్ ఏసేస్తారు. పెయిన్ కిల్లర్. ఆ పెయిన్‌కి టాబ్లెట్ ఏస్తే మీరేమనుకుంటున్నారు? ఈ శరీరానికి ఒక బాధ నుంచి మీరు విడుదల పొందారనుకుంటున్నారు. అయితే మీరు దేవుడు మాటలు వినిపించుకోకుండా ఉండడం జరుగుతా ఉంది అక్కడ. ఎలా అయితే దేవుడు మాట్లాడుతున్నా నేను విన్ను అన్నట్టుగా చెవులు మూసుకున్నట్టుగా ఉంటుంది మీరు టాబ్లెట్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే. పెయిన్ రావాలి మంచిదే. మీకు పెయిన్ రాకుండా ఉంటే మీరు అలా పొట్టలో ఏదైనా ఏస్తూనే ఉంటారు. పెయిన్ ఈస్ గుడ్ బికాస్ పెయిన్ ఈస్ అ లాంగ్వేజ్. గాడ్ లాంగ్వేజ్. అలాగే ప్రకృతికి కూడా పెయిన్ వస్తుంది. మీరు చెట్లు నరక్కొద్దు అని చెప్పినా నరుకుతున్నారా? అప్పుడు ఎండలు ఎక్కువైపోతాయి, వర్షాలు రాకుండా ఉంటాయి. అవి పెయినే అది. నేచర్‌లో పెయిన్. అది కూడా మనం అర్థం చేసుకోం. అక్కడ ఏది యాక్షన్ తీసుకోం. సో, అలా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే హి లవ్స్. తనకి మన మీద ప్రేమ. సో, తుఫానొచ్చింది, పొల్యూషన్ అయింది అంటే ఆయన ప్రేమ అది. హెచ్చరిస్తున్నారు. ఇలా జరుగుతుంది, మీరిలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా జరగనివ్వవద్దు అని చెప్పడానికి అది జరుగుతా ఉంది. మీకు రోగాలు రావడం అది ఆయన ప్రేమ. అదర్‌వైజ్ మీరు చచ్చిపోవాలా? ఒకేసారి తిని మీకు చచ్చిపోయే రోగాలొచ్చి అలా చచ్చిపోవాలా? కాదు కదా! మీకు ఛాన్స్ ఇస్తున్నాడు. నొప్పి ఇచ్చి ఛాన్స్ ఇస్తున్నాడు. నిన్ను నీవు కాపాడు. అయ్యో! ఈ ఈ శరీరాన్ని కాపాడుకో అని ఆయన ట్రై చేస్తున్నారు. సో, దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు మనకు దుమ్ము, ధూళిలో వెళ్తే మనకు దురద పడుతుంది గదండీ! అది దాని అర్థం ఏంటి? మీరు ఆ దుమ్ము నుంచి దూరంగా ఉండాలి అని. అంతే. ఈ పెయిన్ అంటే ఎందుకొచ్చింది పెయిను? ఆ! ఆ ఆహారం నుంచి లేదా అలాంటి అలవాట్ల నుంచి మనం దూరంగా ఉండాలి. సో, అలా చాలా డీటెయిల్‌గా ఈ సబ్జెక్ట్ ఉందండి. 10 పేజీలున్నాయి ఎక్స్‌ప్లనేషన్ ప్రతి విషయం చెప్తా ఉంది. సో, ఈ విజ్డమ్ మనకి ఎప్పుడు ఉంది. మనం దాన్ని అలక్ష్యం చేసేసరికి లేదు. ఎందుకంటే డార్క్ ఎనర్జీ ఎక్కువగా మనల్ని ఆహ్, ఏమంటారు దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. లైట్ నుంచి డార్క్ ఎనర్జీ డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఎ ఎవరండి ఈ డార్క్ ఎనర్జీ అంటే ఇక్కడ సృష్టిలో మనుష్యులు తయారు చేసిన వస్తువులు. అంటే ఏది ప్రకృతి నుంచి రాలేదు ఆ వస్తువులు. అంటే ఈరోజు మనిషిగా మనం తయారు చేసిన ప్రతి వస్తువు డార్క్ ఎనర్జీ. మనం పాలియస్టర్, ప్లాస్టిక్, మెటల్స్ ఇవన్నీ ఏంటండి? మనం ఎదిగాము అనుకుంటున్నాం. వ్లాడిమిర్ అదే అంటారు. ఏంటి అనస్తేషియా నువ్విలా చెప్తే మనిషి ఎదిగాడు, ఎంత మోడర్న్ అయ్యాడు, టెక్నాలజీ పెరిగింది. మనం ఎలాంటి ఒక అడవి మనిషి ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంత నాలెడ్జ్ పెరిగి మనం చక్కగా ఇల్లు కట్టుకొని, చక్కటి డ్రెస్ ఏసుకొని, కారు తయారు చేసి, ఏసీ, కూలర్, ఫ్యాన్, ఫ్రిడ్జ్, టీవీ, మొబైల్ పెట్టుకుంటే నువ్వు మనిషి డార్క్ ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ అంటున్నావేంటి? నీకేం తెలుసు? నువ్వు అడవిలో ఉన్నావు. నీ సుఖం ఏం తెలుసు నీకు అంటాడు. అప్పుడు తనంటుంది, ఆ సుఖమే మీకు మోసం చేసి అందులో అలా మాయలో చుట్టేసింది. అదే డార్క్ ఎనర్జీ. ఇవన్నీ వస్తువులు మిమ్మల్ని నేచర్ నుంచి హ్మ్, దూరంగా తీసుకెళ్తాయి. ఇక్కడ నేచర్ అంటే చెట్టు, ముక్కలు, అడవి కాదండి. ప్రకృతికంగా మనం తయారైన వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండాలి. ఈ శరీరానికి ఎలాంటి దుస్తులు వేయాలో అలాంటివి వేయాలి. అంటే కాటన్ అలాంటివి నేచురల్ థింగ్స్ వేయాలి. అవసరం లేదు ఎన్నెన్నో బట్టలేసుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఎలా అయితే అడవిలో అనస్తాషియా బట్టలు లేకుండా తిరుగుతా ఉంది. అవసరం లేదు. ఇది నేచురల్‌గా ఎలా ఉన్నావో నేచర్‌లో ఏది ఎలా వచ్చిందో అది అలాగే ఉండాలి. హ్మ్. సో, ఈ మొబైల్సు, టీవీసు అవి ఇంకా రేడియేషన్స్ మనందరికీ తెలిసినవే ఇవి. ఇంకా డీటెయిల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఇవన్నీ ఏం చేస్తా ఉన్నాయంటే మనల్ని ఆ శక్తి నుంచి దూరం చేస్తా ఉంది. ఆ శక్తి నుంచి దూరం చేసేసరికి రోగాలు.
నొప్పి, కష్టం, దుఃఖం, అంతులేని దుఃఖం. ఎంత దూరం అవుతారో అలాంటి రోగాలు వస్తాయి. మీరు ఎంతగా మోడర్నైజ్ అవుతారో అంత రిమోట్ కంట్రోల్ ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, లైట్, ఇప్పుడైతే ఫ్యాన్ కూడా రిమోట్ కంట్రోల్, లైట్స్ రిమోట్ కంట్రోల్, ప్రతిదీ మీరు బయటికి వెళ్ళినా అక్కడి నుంచి మీరు ఇంట్లో ఉండే వస్తువుల్ని కూడా రిమోట్ కంట్రోల్తో చేస్తున్నారు. అవన్నీ రేడియేషన్సే కదండి అక్కడి నుంచి చేస్తున్నారంటే కంటికి కనిపించని ఒక శక్తి ఆ పని చేస్తా ఉంది. ఆ రేడియేషన్స్, ఆ కంటికి కనిపించని వస్తువులు టీవీలో ప్రోగ్రామ్ ఎలా వస్తా ఉందండి? శాటిలైట్‌లో నుంచి వస్తా ఉంది. శాటిలైట్‌లో నుంచి ఎలా టీవీ క్యాచ్ చేస్తా ఉంది? ఇక్కడ ఒక రిసీవర్ ఉంది. కంటికి కనిపించిందా? వైరింగ్ ఉందా? లేదు. ప్రతి ఇంటికి మొబైల్‌లో మెసేజెస్ రావడం, నెట్వర్క్ ఉండడం అంటే ఏంటి? ప్రతి ఒక కణంలో ఆ మొబైల్ నెట్వర్క్ అనే ఒక ఎనర్జీ మన చుట్టుపక్కన అలా చాలా థిక్‌గా ఉంది. ఎందుకంటే మనకిప్పుడు 5G మొబైల్స్ ఉన్నాయి. 5G మొబైల్ అంటే ఇంకా స్ట్రాంగ్ నెట్వర్క్. ఏ మూలకెళ్ళినా మీ మొబైల్ పనిచేస్తుంది. అంటే ఆ నెట్వర్క్ ఇంకా స్ట్రాంగ్‌గా మన దగ్గరకొస్తా ఉంది. అంటే ఇంకా మన చుట్టుపక్కన అస్సలు న్యాచురల్‌గా ఉండడానికి సాధ్యం లేనట్టుగా అంతవరకు అన్‌న్యాచురల్‌గా ఉండేసరికి ఈ శక్తులు ఏదైతే చెప్తుందో అవి మనలో లేకుండా పోతున్నాయి. దేవుడి మాటలు వినిపించుకోకపోవడం, మనం అనుకున్నది చేయకపోవడము, అది మనం అనుకున్నది జరగకపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే మేనిఫెస్ట్ చేయాలి అంటారు. మేనిఫెస్ట్ చేయడానికి ఎన్నో విధానాలు చెప్తారు. మీరు ఈ మంత్రం చెప్పండి, ఈ జపం చేయండి, ఇన్ని సార్లు రాయండి, బుక్‌లో రాయండి, దింబు కింద పెట్టుకోండి, ఈ డిజైన్ ఏసుకోండి అని 100 వెరైటీ ఆఫ్ మేనిఫెస్టేషన్స్ ఉన్నాయండి. డబ్బు కోసం, ఆనందం కోసం, ఆరోగ్యం కోసం. ఎందుకు అన్ని సార్లు ట్రై చేయాలి? అనస్తాషియా అంటుంది నువ్విలా ఇలా చెయ్యి ఊపితే ఇంకో సూర్యుడిని సృష్టించొచ్చు. ఆ శక్తి ఒక మనిషిలో ఉందంట. అయితే ఈ శక్తిని మనం కోల్పోయాము. ఎందుకంటే ఈ చిక్కులో పడిపోయాం. మాయా చిక్కులో పడిపోయాం. వ్లాడిమిర్ అంటారు, "నువ్వు చెప్పేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటే నిజమే అనిపిస్తుంది. అయితే కుదరదు. ఇది రియల్‌గా ఫాలో చేయాలి. అసలు ఇలాంటి టెక్నాలజీ లేకుండా బతకాలంటే ఎంత అలవాటు పడిపోయామంటే అసలు ఊహించలేము అన్నమాట." కదా! మనకు గ్యాస్ లేకుండా ఉండలేము. ఫ్యాన్ లేకుండా ఉండలేము. ఏసీలు లేకుండా ఉండలేము. బండి లేకుండా ఉండలేము. పెన్ను, పేపరు, బుక్కు, సోఫా, టీవీ, టేబుల్ అంతా మనం ఒక చెట్టుని నరికి అక్కడి నుంచి తీసుకొచ్చిన వుడ్. ఒక భూమిని బాగా లోతుకి తవ్వి అక్కడి నుంచి ఐరన్ను, మెటల్స్ తీసుకొస్తాం. అప్పుడు ఈ మెటల్ ఐటెమ్స్. భూమికి ఎంత హింస అండి. చెట్టుని నరికినప్పుడు చెట్టుకెంత హింస అండి. అలా ఎంతో హింస అంటే ఆ ప్రకృతిని క్రూరంగా పీడించి తయారు చేసిన వస్తువులతో మనం సుఖం అంటున్నాం. అలా తన ఎక్స్‌ప్లనేషన్ చూసామంటే అసలు ముట్టుకోరండి. ఒక్కసారి వ్లాడిమిర్ అనస్తాషియా అంటారు, "నువ్వు ఆడదానివేనా? నువ్వు ఆడవాళ్ళు చేసే పని ఏది చెయ్యవే. వంట లేదు, ఇల్లు లేదు, ఊడవడం లేదు, కొడవ లేదు. అసలు మరి ఆడవాళ్ళంటే చక్కగా ఎంబ్రాయిడరీ చేయడాలు, కుట్టడాలు అంతా పని చేస్తారు. నీకసలు అవన్నీ వచ్చా?" అని. తనప్పుడు అంటుంది, "నేను అనుకున్నానంటే నేను చేయగలను. నాకు అన్నీ వచ్చు. నాకన్నీ తెలుసు. అయితే చేయడానికి ఇప్పుడు ఒక పెయింటింగ్ చేయాలనుకో, ఒక అల్లిక చేయాలి, ఒక ముగ్గేయాలి, ఏదైనా సరే దానికి కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే ఉందో అది న్యాచురల్ కాదు. అందుకే నేను ముట్టుకోను. ఇప్పుడు ఎంబ్రాయిడరీ చేయాలంటే సూజీ యూజ్ చేయాలి. తనంటుంది నేనసలు సూజీ ముట్టుకోను. ఆ సూజీ తయారవ్వాలంటే భూతాయి అంటే భూమిని తవ్వి లోపల నుంచి ఒక ఐరన్ పీస్ తీసి దానికొక ఫ్యాక్టరీ పెట్టి, ఆ ఫ్యాక్టరీతో ఎంత పొల్యూషనో, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అంతా అవుతుంది. అప్పుడొక సూజీ తయారవుతుంది. అలా మార్కెటింగ్ కోసం ఎందెందరో దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. అప్పుడొచ్చి ఆ సూజీ నా చేతికొస్తుంది. అంటే ఎంతో నాశనం జరిగిన తర్వాత ఒక సూజీ తయారైంది. ప్రకృతిని నాశనం చేసిన వస్తువుని నేను ముట్టుకోను. నాకు తెలిసిన ఇక్కడ ఏదైతే ఉందో ఇందులోనే నేను డిజైనింగ్ చేస్తానని అది ఒక ఎపిసోడ్ చాలా బావుందండి. ఎలాగనో ప్రకృతిలోనే ఏదైనా చేయొచ్చు మన మనసుతో అనేది చూపిస్తుందన్నమాట. అలా ఇక్కడ చెప్తా ఉంది. ఈ ఈ వస్తువులన్నీ మనల్ని ఆ దేవుడితో ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. మనం
చెవులు మూసుకున్నట్టుగా వినిపించదు. ఇలా ఈ శక్తి గురించి చెప్తూ మన మనిషిలో ఉండే ఇది ఆలోచనలన్నీ చెప్తూ ఇక్కడ ఆహ్, ఈ ఈ శక్తి ఇంకా ఏం చేయొచ్చు? ఈ శక్తితో మనం ఇంకా ఏం చేయొచ్చు అని అడుగుతారు. వ్లాడిమిర్ తనంటుంది ఏదైనా చేయొచ్చు. మనం కూడా ఆ దేవతా శక్తిలాగా మనలో ఈ శక్తి ఉంటుంది. చుట్టుపక్కన ఉండే ఎంత డిజాస్టర్ అంత ఆపొచ్చు. డిజాస్టర్ అంటే ఆహ్, ప్రళయాలు జరుగుతున్నాయి. జ్వాలాముఖి, జాబ్ లేకపోవడం, ఆకలితో చచ్చిపోవడాలు, ఒక్కొక్క రోగాలొస్తున్నాయి. కొత్త కొత్త రోగాలొస్తున్నాయి. ఇవన్నీ మనం మనిషినే కంట్రోల్ చేయొచ్చు. ఏమంటారు సీరియస్‌లీ మనిషియే బాధపడుతున్నాడు. ఈ రోగాలతో, ఈ కష్టాలతో. నువ్వంటున్నావు దీనికి జవాబు కూడా మనిషి దగ్గరే ఉంది అని. ఎలా ఇది అని అడిగితే చాలా చాలా ఈజీ. ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అది జరిగిపోతుంది. ఆ శక్తిని నువ్వు మెయింటైన్ చేయాలి. మనం అసలు అలాంటి ఆలోచన కూడా రాదండి. మనం కూర్చొని మాట్లాడితేనే అసలది జరిగిపోతుంది. కోవిడ్ ఇంకోసారొస్తుంది. మళ్ళీ ఇబ్బంది పడతాము. అలా యాక్సిడెంట్ జరుగుతుంది. భూకంపం వచ్చేస్తుంది. లేదా పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళు పడిపోతారు. వార్ జరుగుతుంది. యుద్ధాలు జరుగుతాయి. ఇలాంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటే అవి జరిగిపోతున్నాయి. సో ఎవరండి కారణము? మనమే కదా! సో మనిషి అలా అనుకున్నందుకు, పిచ్చి మాటలుగా మాట్లాడినందుకే అది జరిగిపోతా ఉంది. పత్రి సార్ అందుకే గాసిప్ వద్దు అన్నారు. ఎందుకంటే గాసిప్ అంటేనే ఏదో పిచ్చిగా మాట్లాడేస్తాము. మన ఉద్దేశ్యం అది కాదు. అయితే అక్కడ కూర్చొని ఎంతో ప్రేమగానో అది మాట్లాడేసరికి యూనివర్స్ వినిపించుకొని ఈ మనిషికి ఇదే కావాలేమో అందుకే ఇంత సీరియస్‌గా మాట్లాడుతున్నారని అదే ఇచ్చేస్తుందండి. చిన్నప్పటి నుంచి ఇంట్లో పిల్లలుంటే తల్లులు ఎస్పెషల్లీ ఆడవాళ్ళ గురించి అదొక్కటే భయం. కాలేజ్‌కెళ్తా ఉంది పాప, ఎవరితోనో లవ్వులో పడిపోతుంది, పారిపోతుంది, ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది అని లోపల నుంచి భయంతో నిండి ఉంటుంది. హస్బెండ్ దగ్గర మాట్లాడేటప్పుడంతా నైటంతా అదే. ఏమోనండి ఈరోజు లేటొచ్చిందండి కాలేజ్ నుంచి. ఎక్కడో ఏదో ఉందండి నాకెందుకో డౌట్ అండి అని అలా వాగుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ దగ్గర ఫోన్ చేసినప్పుడంతా ఏమ్మా అమ్మాయి కాలేజ్‌కెళ్ళిందా? అంటే అవునమ్మా కాలేజ్‌కి ఏదో పంపించేసాం గానీ, నాకెందుకో లోపల ఎప్పుడూ భయంగానే ఉంటుంది. తను ఇంటికొచ్చేదాకా నాకు భయం ఉంటుందండి. ప్రాణంలో ప్రాణం ఉండదమ్మా అని ఈ వాగులు అలవాటైపోయింది మనకు. అలా అడిగినప్పుడు ఈ మాటలే ప్రతి తల్లి నోట్లో ఇదే మాట. లేటొస్తే ఎందుకొచ్చావు అని అడిగి వెంటనే స్టార్ట్ చేస్తారు. ఎక్కడికెళ్ళావు? ఎవరితో ఎళ్ళావు? ఏం చేశావు? నాకంతా తెలుసు. ఇంక రేపటి నుంచి కాలేజ్‌కి పంపించను. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏ థాట్‌లో ఉన్నామో, ఏ మాటల్లో ఉన్నామో, అప్పుడు అది జరిగిపోతుంది. దానికి మనం కారణం ఎవరి మీద పెడతామండి? వాళ్ళ పిల్లల మీద పెడతారు. లేదా ఫ్రెండ్స్ బాగాలేదు అంటారు. లేదు నా కర్మ, నా రాత బాగాలేదు, ఆ దేవుడిని తిట్టుకుంటాము. అలా వేరే వాళ్ళ మీద బ్లేమింగ్. అయితే కారణం నేనే. ఇది అప్పుడైతే తెలుసుకుంటానో, అప్పుడు నా శక్తి ఏంటి? నేననుకున్నాను అది జరిగింది. అప్పుడైతే గర్వంగా చెప్పుకుంటున్నారు. నాకు ముందుగానే ఎందుకో డౌటొచ్చింది. ఇది జరుగుతుందని అనిపించింది. నువ్వు ఇది పడేస్తావని తెలిసింది. నువ్వు పడిపోతావని తెలుసు. నువ్వు ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతావని నాకు ముందుగానే తెలుసు. అంటే నువ్వు ముందు నుంచి అదే అనుకుంటున్నావు. ఫెయిల్ అయిపోతాడేమో, ఫెయిల్ అయిపోతాడేమో, ఫెయిల్ అయిపోతాడేమో అని. ఏయ్! ఫెయిల్ అవ్వొద్దు. దెబ్బలు, ఇంట్లో రానివ్వను, నీకది కొనివ్వను. నీకిది కొనివ్వను అని ఫెయిల్ గురించే మాట్లాడారు. ఫెయిల్ అయినప్పుడు చూసావా నేను చెప్పానండి. మీరు విన్నారా? వీడికి ఇది ఇవ్వొద్దు, మొబైల్ ఇవ్వొద్దన్నానా? నాకప్పుడే తెలుసు తను ఫెయిల్ అవుతాడని. ఎవరికి తెలుసు? నీకే. సో, ఈ ఫెయిల్ అవ్వడానికి కారణం ఎవరు? యాక్చువల్లీ నువ్వే. నీ ఆలోచన అంత స్ట్రాంగ్‌గా ఉంది. సో, ఎవరి శక్తి అండి ఇది? మనిషి శక్తి కాదా? ఎవరైనా దేవుడొచ్చి ఆశీర్వాదం ఇస్తున్నాడా? మీరది నమ్ముతారు కాబట్టే అప్పుడంతా తథాస్తు దేవతలుంటాయండి, వాగొద్దు అన్నారు. మన వీక్ పాయింట్‌ని చూసుకొనే పాతకాలం మనుషులు ఇలాంటి మాటలు పెట్టారు. సో, ఇలాంటిది నిజంగా జరిగిందా? ఒక మనిషి ఆలోచనతో చెడు జరుగుతుంది చెప్తున్నావు కరెక్టే. చెడు జరగకుండా అయిందా అలాంటి ఒక ఎపిసోడ్ ఉందా అని వ్లాడిమిర్ అనస్తాషియాని అడిగితే తను కొన్ని విషయాలు చెప్పిందండి. అంటే 1995లో రష్యాలో ఒక తుఫాన్ ఏదో వచ్చింది. గ్లోబల్ స్కేల్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒక తుఫాను వచ్చి ఒక ప్రళయం అనొచ్చు.
1992లో ఎవరైనా పాత వాళ్ళు ఇక్కడ ఉంటే, అంటే వయసైన వాళ్ళు, పాత కాదు, వయసైన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసు. 1995లో ఒక ప్రళయం అవుతుంది అని ఒక మాట ఉంది అన్నమాట. అప్పుడు భయం ఉంది అందరికి. అలా ఉన్నప్పుడు అందరూ ఇంకేం చచ్చిపోతాం, ఇంకేమి చచ్చిపోతాం, అంతా అయిపోతుంది, ఏముంది అని మేమంతా అప్పుడు ఉన్నామండి స్కూల్ లోపల. అలా మాట్లాడుకునేవాళ్ళం. అయిపోతే ఇంక ఎందుకు చదువు, ఎందుకు పాస్, ఎందుకు అవ్వాలి, ఫెయిల్ అయిపోతాం, ఫెయిల్ అయిపోయినా నో ప్రాబ్లం, ఎలాగైనా అందరూ చచ్చిపోతాం కదా అని. సో అది జరగలేదు. అప్పుడు ఇంకో ప్రిడిక్షన్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు 1995లో జరగలేదు, 2000 గ్యారంటీ, 2000లో మొత్తం ప్రళయం వచ్చేస్తుంది అని. అప్పుడు బుక్స్ కూడా ప్రింట్ అయ్యాయండి. మా ఇంట్లో ఆ బుక్ కూడా ఉంది. మా అమ్మ వాళ్ళు కొన్నారు. 2000లో ప్రళయం వస్తే ఎలా ఉంటుంది అని. ఎక్కడెక్కడ ప్రళయం వస్తుంది. రాలేదు. ఉన్నాం గదా! ఇప్పటికి 25 ఇయర్స్ అయిపోయింది. ఆ తర్వాత 2012 ఆ హాలీవుడ్ వాళ్ళు సినిమా కూడా తీశాడు. ప్రళయం వచ్చి ఎలా అంతా నాశనం అయిపోతుందో అని. అప్పుడు కూడా జరగలేదు. ఎలా? ఎవరు ఆపారు? లేదా ఈ ప్రిడిక్షన్స్ తప్ప? అప్పుడు అనస్తాషియా చెప్తుంది, ఇలా మంచి ఆలోచనలు, అంటే ఎప్పుడు మంచి జరగాలి అనే ఆలోచనతో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అంతే మంది, కొందరే ఉన్నారు. వాళ్ళు మాత్రమే అలా ఆలోచిస్తూ ఈ ప్రళయాన్ని వాళ్ళు అవాయిడ్ చేశారు. యెస్ మాస్టర్స్. ఈవెన్ నేను కూడా ధ్యానానికి వచ్చిన వెంటనే నాకు ఈ ఎన్నో విషయాలు ఇవి తెలుసుకున్నాను నేను. నేను ధ్యానానికి వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే నేను వేరే లోకంలోనే జీవించానండి. 2 ఇయర్స్ అయితే అసలు ఎవరికీ చెప్పాలా, చెప్పకూడదా అనే భయంతో ఎవ్వరికీ చెప్పకుండా క్లాసెస్ జరిగేవి వేరే విషయం గురించి. అయితే నా ఎక్స్‌పీరియన్స్ ఎక్కడ షేర్ చేయలేదు. అన్ని విషయాలు నాకు తెలుసుకుంటూ పోయాను నేను. అప్పుడు తెలుసుకున్నాను, ఇక్కడ మాట్లాడితే పర్వాలేదు, చెప్పుకోవచ్చు, షేర్ చేయొచ్చు. అంటే ఈ మధ్యన నేను చెప్పడం మొదలెట్టాను. అంటే మనకు 2012 దాకా ప్రళయం జరగకుండా ఉండడానికి కారణం ఎవరు? ఎవరు అంటే ఎక్కడ, ఎవరు అనే వీడియోనే నా చేతికొచ్చేసింది. మహా అవతార్ బాబాజీ దీని వెనక ఉండే ఒక శక్తి అండి ఇది. అలా ఎందుకంటే ఆయన ఎన్నేళ్లుగా ఇక్కడ భూమి పైన ఎందుకున్నారంటే ఈ భూమిని రక్షించడానికి. ఇక్కడికొచ్చే మనుషులు, సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలివి ఇచ్చి, వాళ్ళకి క్రియాలు చేసేలా చేసి, వాళ్ళలో ఆ శక్తిని, ఎలా అయితే మనం ధ్యానంతో ఒక శక్తిని పెంచుకుంటున్నామో, అలా క్రియా యోగా చేసి ఇలాంటి ఆలోచనలు వచ్చి, వాళ్ళు అలా ఆలోచిస్తే ఇలాంటి ప్రళయాలు జరగకుండా ఉండడం ఎన్ని రహస్యాలున్నాయో. సో దీనికి కనెక్టింగ్‌గా మనకేం ఇక్కడ మెసేజ్ ఉందంటే, మనం ధ్యానం చేస్తున్నాం గదండీ! ఇది మన కోసం కాదు. మనం అనుకుంటాం, నాకు మోకాలు నొప్పి ఉన్నాయండి. ఎవరో అన్నారు ధ్యానం చేస్తే మోకాలు నొప్పి పోతాయండి. పిచ్చి వాళ్ళండి. మోకాలు నొప్పి కోసం ఎవరైనా ధ్యానం చేస్తారా? అది లాలీపాప్ సార్ చెప్పినట్టు ఒక బిస్కిట్ ఇచ్చి ఇలా ధ్యానంలో తీసుకురావాలంట. ఒక చాక్లెట్ ఇచ్చి తీసుకురావాలంట. అది చెప్పకపోతే వాళ్ళు ధ్యానంలో రారు. మీకు ధ్యానం చేయాల్సిన అవసరం మోకాలు నొప్పి, తలనొప్పి, పొట్ట నొప్పి, పెళ్లి కాలేదు, ఉద్యోగాలు లేవు, దానికోసం ధ్యానం కాదండి. ధ్యానం చాలా పెద్ద పెద్ద పని ఉన్నాయి. సృష్టిని కాపాడే పని. మన గ్యాలక్సీ మాత్రమే కాదు, ఎన్నెన్నో గ్యాలక్సీస్ ఉన్నాయి. పత్రి సారు ఎన్నో గెలాంటిక్ ఫెడరేషన్‌కి ఆయన చైర్మన్ అని చెప్పారు. అలాంటి పెద్ద పెద్ద గ్యాలంటిక్ పనులు మనం చేస్తున్నాం. మనకు తెలీదు. మనమంతా వారియర్స్. మనం ఆ వారియర్ స్టెప్‌లో ఉన్నాము. అందుకే ఇప్పుడు యుద్ధంలో ఉండే సైనికుడికి రాజా ఏం చేస్తున్నాడో తెలీదు కదా! అలాగే మనకు డీటెయిల్‌గా తెలీదు. అయితే మనం కూడా ఆ ఒక టీమ్ మెంబర్, గెలాంటిక్ వర్క్ టీమ్ మెంబర్స్ మనం. సామాన్యులు కాదు. అందుకే ధ్యానం, ఊరికే ధ్యానం చేయండి. అనుభవం వచ్చినా, రాకపోయినా మనం ధ్యానం చేయడం అనేదే ఒక అరగంటలో కూర్చున్నప్పుడు ఒక సెకండ్ జీరో స్టేట్‌కెళ్తాము. ఆ ఒక సెకండ్‌లో విస్ఫోటం జరిగి ఎంతో ఒక వేరే లోకంలోకి వెళ్ళి అక్కడ ఏదేదో పని చేసి మళ్ళీ వచ్చేస్తాం తెలియకుండా. ఎందుకంటే ఆ తెలుసుకునేంత స్థాయికి ఇంకా మనం వెళ్ళలేదు. ఈ శరీరంతో అది తెలుసుకునే టెక్నిక్ లేదు. గ్రహించే శక్తి ఈ శరీరానికి లేదు. ఈ బుద్ధికి లేదు. ఒక క్షణంలో, ఒక యుగంలో చేయాల్సిన పని మనం అక్కడ చేసొస్తామండి. అంత పవర్ మనలో ఉంటుంది. ప్రతి మనిషిలో ఉంటుంది. ఆ
ఆ ఒక ఎనర్జీని యాక్టివేట్ చేయడమే మన ధ్యానం. సో ఇక్కడ అనస్తాషియా చెప్తా ఉంది. ఎన్నో గ్లోబల్ డిసాస్టర్స్‌ని ఇక్కడ స్టాప్ చేశాము. అంటే 1992 అని చెప్పేసరికి అప్పుడు అనస్తాషియాకి ఒక చిన్న పాప అప్పుడు. కదా! ఇంత చిన్న వయసులో నువ్వెలా చేశావు? అంటే అప్పుడు అంటుంది, చిన్నప్పుడు కాదు పుట్టిన దగ్గర నుంచేనే మనకు ఆ శక్తులుంటాయి. ఆలోచించే శక్తి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని లేదండి. సో, అలాంటి పిల్లలే పుట్టాలి అనేది తెలుసుకొని మనం ఈ బుక్ చదువుతున్నాము. ముందు కావాల్సిన ఒక జనరేషన్‌ని ఎలా తయారు చేయాలనేది ఇక్కడ ఎగ్జాంపుల్స్‌తో తన లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో అనస్తాషియా మనకు చెప్తా ఉంది. సో, ఏం తెలుసుకున్నారు అంటే ఈ భూమిని కాపాడాలి అంటే రైతులే కారణం. రైతులకి సరిగ్గా మనం ఈ జ్ఞానాన్ని ఇచ్చామంటే అక్కడి నుంచి అది ఆహ్, టేకెన్ కేర్ ఆఫ్ సరిపోతుంది తనంత తానే. సో, అది లోయెస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే చాలు. ఆహారం వాళ్ళు పెంచే ఆహారం, ఆహారంని వేరే వాళ్ళు తింటే వాళ్ళకి ఆ బుద్ధి వచ్చేస్తుంది. ఎందుకంటే అన్నంతోనే మనం బుద్ధి తీసుకుంటాము. సో, ఆ అన్నం ఎక్కడి నుంచి వస్తోందండి? రైతుల దగ్గర నుంచి. అందుకే అనస్తాషియా రైతులకే ఆ ఎనర్జీ, ఆ బుద్ధి ఇస్తా ఉంది. వాళ్ళు సరియైన విధానంలో పంటలు పండారనుకోండి, ఆ పంటలు తిన్న వాళ్ళందరికీ ఆ ఎనర్జీ. సో, చాలా సీక్రెట్స్ ఉన్నాయండి. సో, నీకంత ఇష్టమా రైతులంటే అంటే, ఇష్టమని కాదు. ఇది అవసరం. అందుకే నేను చిన్నప్పటి నుంచి నాకు రైతుల మీదే నా మనసు, నా శక్తిని నేను ప్రయోగిస్తాను. అప్పుడు ఎలా ఉంటుంది ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగానే అంత ప్రపంచం మారిపోయిందనుకో. నువ్వు అనుకున్నట్టుగానే అందరూ నేచర్‌తో ఉంటారు, నేచురల్ ఫుడ్ తింటారు. అలా ఉంటే ఎలా ఉంటుంది? అనస్తాషియా మనందరికీ ఒక హింట్ ఇచ్చిందండి. ఏంటంటే, మనకు అంటూ ఒక భూమి ఉంది అనుకోండి. అక్కడ అనస్తాషియా చెప్పినట్టుగానే కొన్ని పళ్ళు, పంటలు ప పండి అవి తింటే మనం రోగం లేకుండా అక్కడ ఉండి ఆ ఎనర్జీతో మనం తయారు చేసి ఎంత తింటామండి ఆ పంటల్లో వచ్చినప్పుడు? ఎన్ని పండు, కాయ వస్తాయి? ఒకటా? రెండా? కాదు కదా! కిలో, క్వింటల్‌గా వస్తాయి. మనం మాత్రమే తినకుండా దాన్ని మనం సేల్ చేయొచ్చు. సేల్ చేస్తే ఎవరు తింటారు? అది సిటీకెళ్తుంది. సిటీలో ఎవరికైతే ఆర్టిఫిషియల్‌గా హైబ్రిడ్ పంటలు దొరుకుతున్నాయో వాళ్ళకి తెలుస్తుంది. ఇలా ఒక ఊర్లో ఇలా పెంచారంటే వాళ్ళు ఈ ఫుడ్ తినడానికే ఇష్టపడతారు. ఎలా అయితే ఆర్గానిక్ కొత్తగా వచ్చినప్పుడు, ఈ రోజు కూడా ఆర్గానిక్ ఫుడ్ కొందరు ఎక్కువ డబ్బు పెట్టి కొనడానికి వాళ్ళు ఆలోచించరు. ఇది మంచిది అనేసరికి వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఆ జాగృతి వచ్చింది. మనం సరి అయిన ఫుడ్డు, కెమికల్ లేకుండా ఉండే ఫుడ్ తినాలి అనేది జాగృతి స్టార్ట్ అయిపోయింది. ఇది కంప్లీట్‌గా ఇంకా రష్యాలో ఉండే ఈ ఫార్మర్స్ చేసింది ఈ పొలంలో పండిన ఫుడ్ అంటే సెడార్ వృక్షాలు ఎక్కడైతే ఉంటాయో అలాంటి ఒక ఫుడ్ మనకి ఇంత కొంచెమైనా పర్వాలేదు అన్నట్టుగా ఇక్కడి నుంచి వెళ్ళిన ఫుడ్‌కి డిమాండ్ ఉంటుంది ఫ్యూచర్‌లో. అది తిని అలా వాళ్ళు కూడా ఆరోగ్యంగా మారిపోతారు. అంతా మారిపోతుంది. స్లోగా అందరిలో ప్రేమ, లవ్ ఎనర్జీ జాగృతమవుతుంది అని ఆహ్, ఇది ఫార్మర్స్ డే గురించి చాలా బావుందండి టాపికు. సో, దాన్ని మనం రేపు చూద్దాము. చాలా స్లోగా వెళ్తున్నాను. నేను బాగా డీటెయిల్‌గా చెప్తున్నానండి ఈసారి ఎందుకో. యాక్చువల్లీ ఇప్పటికే ఈ బుక్కు హాఫ్‌కి పైన అయిపోవాలి. బట్ థాంక్ యూ బికాజ్ వెరీ లవ్లీ టాపిక్ ఇది. హ్మ్. మిస్ అవ్వకూడదు. ఏదో ఒక ఎపిసోడ్‌లో మిస్ అయితే ఈ ఎపిసోడ్ చూసి కొందరు తెలుసుకుంటారు. సో, టుడే చాలా కొన్ని కొత్త విషయాలు ఈ ఎపిసోడ్‌లో చెప్పానండి. సో, ఐయామ్ వెరీ, వెరీ థాంక్‌ఫుల్. మేబీ ఇక్కడ అవసరం ఉంది. అందుకే మాస్టర్స్ ఎక్కడ ఏ విజ్డమ్‌ని ఎంత ఇవ్వాలో వాళ్ళు డిసైడ్ చేస్తారండి. మీరు కాదు. నేను అనుకున్నది ఇంకా 3 చాప్టర్‌లు చెప్పాలనుకున్నాను. అయితే విజ్డమ్ షేరింగ్ అయింది. సో, థాంక్ యూ వెరీ మచ్ అమ్మా నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మీరందరూ ప్రోత్సహిస్తున్నారు. వ్లాడిమిర్ మేగ్రే రాసిన 'రింగింగ్ సెడార్స్ ఆఫ్ రష్యా' 'అనస్తాషియా' అనే బుక్కు. సో, చదవడానికి వీలైన వాళ్ళు చదవండి. ఇంకా డీటెయిల్‌గా చాలా చాలా బావుంది. చెప్పిన విషయాల్ని అర్థం చేసుకొని రియల్ లైఫ్‌లో ఆలోచనల్ని ఫస్ట్ మార్చుకుందామండి. ఆ తర్వాత ప్రాక్టికల్‌గా మార్పులొస్తాయి. సో, ఓకే మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. ఈ రోజుకి ఇంతేనండి. ఈ విరామం ఇద్దాం. అండ్ అగైన్ రేపు కలుద్దామండి. థాంక్ యూ సో మచ్. నమస్తే. ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.